ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రగతి కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో 325 డిగ్రీల నుంచి 315 డిగ్రీలకి ఈ శని వక్రగతి అనేది పోతుంది. అంటే ప్రారంభం 325 నుంచి 315 వరకు. ఈ శని వక్రగతి కుంభరాశిలోనే సంచారం చేయటం, అలాగే శని 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని, మిగతా స్థానాల్లో మిశ్రమ ఫలితాలు, మిగతా స్థానాల్లో చెడు ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఏమిటి శని వక్రగతి అంటే? తిరోగమనం అంటాం, అంటే రెట్రోగ్రేడ్ అంటారు. శని కుంభరాశిలోనే వక్రగతి పొందటం అంటే జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా 138 రోజుల పాటు శని వక్రగతి పొందుతూ ఉంటుంది. ఈ వక్రగతి అనేది పంచాంగ గణన సిద్ధాంతం ప్రకారంగా సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి పూర్వ సిద్ధాంతము, దృగ్గణిత సిద్ధాంతం కూడా ఏర్పడుతుంది. ఈ గణితం అంటే ఈ పంచాంగంలో మనం ఏదైతే గణన వేస్తుంటామో దాని యొక్క సిద్ధాంతాన్ని బట్టి మనం అనుసరిస్తే 5 గ్రహాలకి మనకి వక్రస్థితి అనేది ఏర్పడుతుంది. 5 గ్రహాలకి వక్రస్థితి అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని. 5 గ్రహాలకు, పంచగ్రహాలకు కూడా మనకి వక్రస్థితి ఏర్పడుతుంటుంది ఒక్కొక్క సమయంలో. సూర్యచంద్రులకు వక్రస్థితి అనేది ఉండదు. రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటారు. ఒక 2 ప్లానెట్స్ ఎప్పుడైతే అంతరిక్షంలో రొటేట్ అవుతుండగా, పరిభ్రమణం చెందుతుండగా, ఒక గ్రహము దాని యొక్క వెలాసిటీ వేగాన్ని తగ్గితే ఆ గ్రహం అనేది వక్రస్థితికి చేరుకుంటుందని ఆస్ట్రోఫిజిక్స్ చెప్తుంది. అంటే అన్నీ కూడా గ్రహాలన్నీ కూడా అంతరిక్షంలో తిరుగుతూ ఉండగా ఈ 138 రోజుల పాటు శని తన యొక్క వేగాన్ని తగ్గించుకుంటుంది అని అర్థం. అంటే 2 ప్లానెట్స్, అంటే 2 or more ప్లానెట్స్ రొటేట్ అవుతూ ఉండగా ఒక ప్లానెట్ కానీ దాని యొక్క వెలాసిటీ వేగం తగ్గితే అది వక్రస్థితిలోకి ఏర్పడినట్టుగా అర్థం. అంటే భూమి మీద ఉండే వాళ్ళకి ఆ గ్రహం వెనక్కి వెళుతున్నది అని అర్థంగా ఆపాదిస్తారు. అంటే ఉదాహరణకి 2 కార్లు వేగంగా వెళుతుండగా ఒక కారు యొక్క వేగం 80 డిగ్రీల కంటే ఇంకో కారు 100 డిగ్రీలు, ఇంకో కారు 100 డిగ్రీలు తిరుగుతూ ఉండగా ఉన్నట్టుండి ఒక కారు దాని యొక్క వేగం అనేది 80 డిగ్రీల స్పీడ్లోకి వెళితే ఆ 80 డిగ్రీలో ఉన్న కారు అనేది వక్రస్థితికి ఏర్పడింది అని అర్థం. శని యొక్క ప్రభావం ఎలా ఉంటుందనంటే, మరి దీన్ని రెట్రోగ్రేడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే ఇవి ముఖ్యంగా సంహితా గ్రంథాల్లో కానీ, జ్యోతిష్యపర గ్రంథాల్లో కానీ, జ్యోతిష్శాస్త్రంలో కానీ వక్రస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పబడ్డాయి శాస్త్రంలో. కాబట్టి ఈ వక్రస్థితి అనేది వల్ల ఫలితాలు కూడా మారిపోతూ ఉంటాయి. అంటే సహజంగా ఎలా ఉంటుందంటే దాని వెనక స్థానాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి వెనక భావం యొక్క ఫలితాలు పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ భావం అని కూడా కాదు, వెనకటి యొక్క స్థానం ఫలితం అనేది వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి వక్రస్థితిలో చెడు మంచి యొక్క మిశ్రమాలు కలిసే అవకాశాలు ఉంటాయి. ఒక గ్రహానికి, ఒక రాశికి ఎప్పుడైతే గ్రహస్థానం అనేది మారుతూ ఉంటే, వక్రస్థితిలో మారుతుంటే ఫలితం కూడా మారిపోయే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సింహరాశి వాళ్ళకి శని వక్రగతి వల్ల కొంత శుభ సంబంధమైన పరిణామాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శుభ పరిణామాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే, సింహరాశి వాళ్ళకి 7వ స్థానంలో శని వక్రస్థితిలో ఉండటం వల్ల 6వ స్థానం యొక్క ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైతే వక్రస్థితిలో ఉంటుందో ఆ వక్రస్థితి దాని యొక్క వెనక రాశిని మనం దాని యొక్క ఫలితాన్ని నిర్ణయం చేయాలి. 6వ స్థానం యొక్క ప్రభావం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ వక్రస్థితి ఉండటం వల్ల సింహరాశి వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఆర్థిక స్థితిగతి బాగా మెరుగుపడుతుంది. అంటే ఫైనాన్షియల్ సపోర్టు, ఇన్కమ్ అనేది బాగా గ్రోత్ కావటం ఒకటి, చిన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు, ఏదైతే కింద స్థాయి వ్యక్తులు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా
ఒక స్టెప్, ఒక మెట్టు ఎక్కుకుంటూ ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో హోదా బాగా పెరగటం, స్థిరత్వం లభించే అవకాశం వంటి జరుగుతాయి. అంటే ఏదైతే ఉద్యోగంలో ఉంటారో దాని యొక్క ప్రమోషన్లు రావటం, స్థానచలనం జరగటం, ఉద్యోగంలో కూడా ఇంప్రూవ్మెంటు, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే స్థిరత్వం కూడా లభిస్తుంది. అంటే స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు, స్థిరత్వంగా ఉంటారు. అలానే అనారోగ్యం గురించి కూడా కోలుకునే అవకాశాలు ఉంటాయి. అంటే ఆరోగ్యపరంగా వీళ్ళకు అనుకూలంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు బాగా పెరగటం, ఆర్థిక పరంగా బలోపేతం కావటం, చక్కటి ఆరోగ్యం లభించే అవకాశం ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు. గతంలో ఏదైతే రుణాలన్నీ కూడా తీసుకున్నారో ఆ రుణాలన్నీ కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. అంటే ఎవరికైతే డబ్బు ఇవ్వాలో వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఆశించినంత ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు ఏదో ఒక ఉద్యోగానికి నేను వెళదాను, పర్వాలేదు ఒక చిన్న ఉద్యోగం వచ్చినా కూడా నాకు సరిపోతుందనే వ్యక్తులకి వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేరు, ఉద్యోగం నాకు బాగా వస్తుందని. కానీ వాళ్ళు అనుకున్న దానికంటే కూడా మంచి ఉద్యోగం లభించే అవకాశం ఒకటి ఉంటుంది. ఆత్మవిశ్వాసం బాగా పెరగటం, కుటుంబంలో సుఖము, సౌఖ్యము, సంతానము కలిగే అవకాశాలు, భాగస్వామ్యంతో కొన్ని చిన్న విభేదాలు, కుటుంబంలో సుఖం ఉండటంతో పాటు చిన్న చిన్న చిలికి గాలివాన కాకుండా చూసుకోవటం మంచిది. అంటే కొద్ది రోజులు, ఈ 138 రోజుల్లో ఒక 20-25 రోజుల పాటు భార్యాభర్తల మధ్యలో కొద్దిగా విభేదాలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. దానితో పాటు పని రంగంలో మార్పులు, శ్రమ ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. తల్లి మద్దతు, లాభాలు బాగా పెరిగే అవకాశం, ఉద్యోగంలో కూడా అధికారుల యొక్క మద్దతు, సపోర్టు, బాగా ఇన్కమ్ అనేది గ్రోత్ కావటం, ఆదాయం పెరగటము, అధికారుల యొక్క మద్దతు అంటే సంతోషము, మానసిక బాధలు తగ్గటం, వృత్తిలో పురోగాభివృద్ధి పొందే అవకాశం, వ్యాపార రంగంలో కూడా లాభాలు, నిలిచిపోయిన పనులన్నీ కూడా పెండింగ్లో కొన్ని పనులు ఉంటాయి గతంలో వీళ్ళందరికీ కూడా, ఈ పనులన్నీ కూడా మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మంచిదేగా, మనకి నిలిచిపోయిన పనులు ఏదైతే బ్రేక్ అయినాయో ఆ పనులన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుందంటే దానివల్ల సంతోషం కలగటం, ఆర్థిక పరంగా లాభాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండటం. అలానే వైవాహిక జీవితంలో కూడా నేను చెప్పిన 25 రోజుల తర్వాత ఆ వైవాహిక జీవితంలో కూడా సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. దూర ప్రయాణాలు చేయటం, విద్యార్థులు ఏకాగ్రతతోటి పోటీ పరీక్షల్లో మంచి మార్కులతోటి పాస్ అయ్యే అవకాశాలు, రుణప్రాప్తి, సర్వత్రా విజయం అని చెప్పుకోవచ్చు సింహరాశి వాళ్ళకి. అంటే అన్ని పనులు కూడా వాళ్ళు చేయటం వల్ల గౌరవ మర్యాదలే కాకుండా అధికార పరంగా అధికార లాభం కూడా కలుగుతుంది. అలానే రాజకీయ నాయకులు కూడా సింహరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా మంచి పదవులు రావటం, ఒకటి గౌరవ మర్యాదలు బాగా పెరగటం. అలానే సినిమా యాక్టర్లు కూడా మంచి మంచి సినిమాలనే వచ్చే అవకాశం ఉంటుంది. రెవెన్యూ పరంగా కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే రెవెన్యూ పరంగా చాలా బాగుంటుంది అని అర్థం. అంటే వాళ్ళ సినిమా సక్సెస్ అవుతుంది అని అర్థం. స్త్రీలకు విషయానికి వచ్చేటప్పటికల్లా మానసికంగా సంతృప్తి కలగటం, అంటే భర్త దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ డబ్బులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కళ్ళ పట్ల ఆసక్తి చూడటం, దూర ప్రయాణాలు చేయటం, తీర్థయాత్రలకు కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు వృత్తిలో పురోగాభివృద్ధి పొందే అవకాశం ఉంటుంది. శని వక్రగతి వల్ల సింహరాశి వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితం ఉంటుంది. షష్టమ స్థానం యొక్క ఫలితం పొందే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఇంకా ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ చేసుకోవచ్చు. సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అంటే సూర్యగాయత్రి మంత్రం అంటారు. ఈ మంత్రాన్ని చక్కగా ఆదివారం చేసుకోవడం చాలా మంచిది. దానితో పాటు వీళ్ళు చేయాల్సినవి ఏమిటి అంటే నువ్వులు దానం చేయటంతో పాటు ఏదైనా సరే దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం చేయటం, దత్త కవచాన్ని చదువుకోవటం కూడా చాలా మంచిది.
ఇలాంటివి చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సింహరాశి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.